హాయ్ గైస్, వెల్కమ్ టు షీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వీఆర్ ఇన్ అ ఫార్మ్ స్టే. యాక్చువల్గా ఎప్పుడు వీక్ అంతా కూడా మొత్తం గ్రిల్ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్ కేరళ నుంచి వచ్చాడనమాట. సో ఇంకా అందరం కలిసి ఏదైనా వీకెండ్ చిల్లింగ్ స్పాట్ వెతుకున్నామని ఒక మంచి ఫార్మ్ స్టే వెతుకున్నాం. ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ ఆర్ సిటీ. ఇట్స్ ఇన్ వికారాబాద్ అనుకుంటా. సో మీకు వికాక్ సౌండ్స్ వినిపిస్తున్నాయా ఆశ? సో చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఐ విల్ షో యూ ద ప్రాపర్టీ టూర్. అసలు ఎలాంటి ప్లేస్కి వచ్చాం, హౌ వి గోనా ఎంజాయ్. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. Let's go on a road trip from Hyderabad to a special hidden place అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అందరం కూడా ప్యాకింగ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్ విత్ మై ఆఫీస్ కలీగ్స్. ఆల్రెడీ షార్ట్లో నేను Airbnb సిరీస్ అని స్టార్ట్ చేశాను, వేర్ ఇన్ వీఆర్ హోస్టింగ్ పీపుల్ ఫ్రమ్ 3 different states. బట్ యాక్చువల్లీ 2 స్టేట్స్నే చూపించాను, కేరళ అండ్ ఆంధ్ర. థర్డ్ స్టేట్ అబ్బాయి ఎక్కడ అనుకుంటున్నారా? సో హీఈస్ బేసిక్లీ ఫ్రమ్ తమిళనాడు. ఆల్రెడీ ఓజీ సబ్స్క్రైబర్స్కి సతీష్ తెలుసు. సో మధు రియాక్షన్ అంత క్యాండిడ్ ఎందుకంటే we were not expecting him at all. Luckily 6 members ఉన్నా సరే 7-seater బుక్ చేసుకున్నాం, లగేజెస్ ఎక్కువ ఉంటుందని. బట్ గ్లాడ్ వీ బుక్డ్ 7-seater. ఇంకా హ్యాపీగా 7 members సరిపోతున్నాం. బట్ వెనకాల డిక్కీలో లగేజెస్ని ఐవిన్ సతీష్ని మొత్తం ప్యాక్ చేసేసి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక ఫార్మ్ స్టేకి, అది కూడా అనంతగిరి హిల్స్లో. ఇప్పటి వరకు మేము ఎవరం కూడా అనంతగిరి హిల్స్ చూడలేదు. సో 2 కవర్ అయిపోతాయని చెప్పి ఒక పీస్ఫుల్ ఫార్మ్ స్టే అయితే పిక్ చేసుకున్నాం, డూయింగ్ వర్క్ ఫ్రమ్ ఫార్మ్ అనమాట. సో ప్లాన్ అయితే ఎర్లీ మార్నింగ్ 8 కల్లా బయలుదేరాలని. బట్ యూ నో, ఇంత గ్యాంగ్ని రెడీ చేసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక 9 o'clock అయి ఉంటుంది స్టార్ట్ అయినప్పటికీ. బోల్డ్ అన్ని న్యూ ఫేసెస్ కదా, లెట్ మీ గివ్ యూ క్విక్ ఇంట్రో. వెనకాల లాస్ట్ కూర్చున్న అబ్బాయి బ్లూ టీ-షర్ట్ ఇస్ ఐవిన్. తన పక్కన సతీష్ ఉన్నారు. ముందున మధు వాళ్ళ హస్బెండ్ శివ పక్కన దీపక్ ఉన్నాడు. అండ్ ఆబ్వియస్లీ నా పక్కన శశి ఉన్నారు. సో లొకేషన్ అయితే పెట్టేసుకున్నాం. మా ఇంటి నుండి 82 kilometers, విచ్ ఇస్ 2.5 hour డ్రైవ్. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది, చాలా సన్నీగా ఉంది. కూకట్పల్లి రోడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకా రోడ్ ట్రిప్ అనుకుంటూ స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. దాని తర్వాత చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. నాకు పర్సనలీ రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం, స్పెషలీ ద గ్యాంగ్ దట్ కమ్స్ అలాంగ్. ఈ గ్యాంగ్ అయితే మాత్రం క్రేజీ. అసలు ఒకరినొకరు జోక్స్ వేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ ఇట్ వాస్ టూ మచ్ ఫన్. నేను అప్లోడ్ చేయలేను బికాస్ వీ టాక్ టూ మచ్ సెన్సర్ కాంటెంట్. మా జాబ్స్ పోతాయి లిటరలీ మేము ఆడియో పెట్టామంటే. ఇంకా అలా ఫుల్గా సరదాగా వెళ్తున్నాం. స్టార్టింగ్ ఇనిషియలీ కొంచెం రోడ్ ట్రిప్ ఇరిటేటింగ్గా అనిపించింది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. బట్ హాఫ్ అన్ అవర్ దాటినాక ద వ్యూస్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకా మంచిగా పీస్ఫుల్గా ఆ గ్రీనరీలో వెళ్తూ ఉన్నాం. దారిలో ఆగి వీల్లో ఎయిర్ లేదని చెప్పి అది అలైన్ చేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్పెషలీ ఈ రోడ్ ట్రిప్ ఎందుకు స్పెషల్ అంటే మేము అర్జెంట్గా ఆ టైం కల్లా రీచ్ అవ్వాలి అనుకుంటూ ఏం లేదు, చాలా ఆరామ్సే మా వీలు బట్టి వెళ్ళొచ్చు. సో ఆగుతూ డిఫరెంట్ ప్లేసెస్లో ఫుడ్ తినుకుంటూ హాల్ట్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ వెళ్ళాం. ఈవెన్ దో ఇట్ వాజ్ జస్ట్ 2 hours, మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది అనుకుంటా. మధ్యలో ఆగి ఒక లొకేషన్ బాగుందని పిక్చర్స్ అవి తీసుకున్నాం. అది లేటర్ ఇన్ దిస్ బ్లాగ్ మీరు చూస్తారు. మేము ఎలాంటి ట్రావెల్ చేస్తున్నా సరే అది సీజన్ అని చెప్పాలో ఏంటనో కానీ రెయిన్ ఇస్ మ్యాండేటరీ. చాలామంది కమెంట్స్లో పెడుతూ ఉంటారనమాట ద రెయిన్ కపుల్ అని చెప్పి. అప్పుడే క్లౌడీగా అయిపోయింది క్లైమేట్, ఎంత బాగుంది కదా అనుకున్నప్పటికీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అసలు వీ వర్ లైక్ సో హ్యాపీ. నాకు ప్రతిసారి వెన్ ఇట్ రెయిన్స్ ఐ ఫీల్ లైక్ అ బ్లెస్సింగ్ అనమాట. సో రెయిన్లో ఆ నేచర్ అయితే చాలా బాగుంది. అదే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం. అండ్ వీ ఫౌండ్ అ రియలీ బ్యూటిఫుల్ స్పాట్. మొత్తం ట్రీస్ ఉండి అసలు రోడ్ అంతా ట్రీస్తోనే బ్లాక్ అయిపోయింది అనమాట. కొంచెం డార్క్గా అలా ఉంది. సో ఐ థాట్ లెట్స్ స్టే హియర్ అండ్ గెట్ సమ్ పిక్చర్స్ డన్ అని చెప్పి ఇక్కడ చాలా ఫనీ రీల్స్ కూడా షూట్ చేసాము. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ద షీషా కపుల్ _ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో అయిపోండి. యూ విల్ సీ ఎవ్రీథింగ్. సో యా, ఫైనలీ దిస్ ఈస్ ద స్పాట్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ సిన్స్ అ లాంగ్ టైమ్. హాయ్ గైస్, ఈ లొకేషన్ చాలా బాగుందని ఇక్కడ ఆగాము. ఆన్ ద వే టు వికారాబాద్. అండ్ వర్షం పడుతుంది. ఇప్పుడు మేము అందరం కలిపి అలాగే వాళ్ళ స్టెప్ రిపేర్ చేస్తాం. స్లోగా నవ్వాలి అయిపోయింది ఇలా నుంచే మధ్యలో మరి చాలా క్లోజ్ అయిపోయావు, కొట్టేస్తాను నేను చెప్తున్నాను. కొట్టేస్తారా? రండి లెట్స్ గో. గ్రూప్ పిక్చర్ రా. వెళ్ళి నేను చూస్తాను. కొడుకు
ఆహా ఆన్ చేసాను రా అటు ఇటు ఆట బ్రో అలా నీ పక్కన సతీష్ నువ్వు కొంచెం గుంతుతావమ్మ కింద. కెమెరా చూడాలా? నాన్న ఏమైనా చేద్దామా? ఏదో పోజెస్ ఉంటాయి కదా అందరూ పోజెస్. నువ్వు ఇంకేం కెల్కకు ప్లీజ్. ఇంకా అలా చాలాసేపు పిక్చర్స్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫైనలీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈస్ ద ప్రాపర్టీ దట్ వీఆర్ స్టేయింగ్ ఫర్ ద నెక్స్ట్ 2 days. సో మేము ఎంచుకున్న ప్రాపర్టీ వచ్చేసి అనంతగిరి హిల్స్కి చాలా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఆ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇదొక వర్క్ ఫ్రమ్ ఫార్మ్ స్టే లాగా సెలెక్ట్ చేసుకున్నాం బికాజ్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే. ఇంకా ఇక్కడ మంచిగా ఫామ్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళ దగ్గర డెడికేటెడ్ వైఫై ఉంది. బట్ మొబైల్ నెట్వర్క్స్ చాలా లో, ఆల్మోస్ట్ 0. సో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పీస్ఫుల్గా సిటీకి దూరంగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఈ ఫార్మ్ స్టేకి స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ ప్రైవేట్ ప్రాపర్టీ, ఇన్వైట్ ఓన్లీ. దాంతోపాటు వెనకాలే దర్స్ అ బిగ్ లేక్ అండ్ ఆల్సో ఒక పెద్ద ఫామ్ ఉంది, మ్యాంగో ఫామ్. ఇక్కడ 10 to 15 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ దొరుకుతాయంట వెన్ యూ కమ్ ఇన్ ద పీక్ సీజన్. సో మేమైతే ఆల్రెడీ స్టేతో పాటు లంచ్ కూడా బుక్ చేసేసుకున్నాము. సో ముందు రోజే కాల్ చేసి వాళ్ళు మాకు ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ చాలా బేసిక్ మెనూయే, అది మేబీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అసలు ఏమేమి ఫుడ్ తిన్నాం అనేది. టొమాటో పప్పు, ఆలూ ఫ్రై అలాంటి సింపుల్ బేసిక్ మెనూ కుక్ చేశారు. సో మేమైతే స్టార్టింగే చాలా ఎగ్జైట్ అయ్యాం, పూల్ చాలా బాగుంది, ఈవినింగ్ దూకేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. సో ఇంకా మంచిగా లంచ్ చేసేసి మొత్తం ప్రాపర్టీ తిరుగుదామని డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ ఇక్కడ క్యారమ్స్ ఆడుకుంటున్నారు హ్యాపీగా. సో మేము ముందు మా రూమ్ చూపించేస్తాము అండ్ దెన్ విల్ ఆల్సో షో యూ ద ప్రాపర్టీ. ఇది చాలా స్పెషల్ ఎందుకంటే బోల్డ్ అని ట్రీస్ అండ్ లైక్ లిటరలీ ఫామ్లో ఉన్నట్టు ఉంది. ఇన్ ట్రూ సెన్స్ ఫార్మ్ స్టే అనమాట. సో ఫస్ట్ లెట్స్ సీ ఆర్ రూమ్. సో ఇదైతే మా రూము, కొంచెం మెస్సీగా ఉంది బట్ చాలా బాగుంది బికాజ్ ఈ రూమ్కి చాలా పెద్ద విండోస్ ఉన్నాయి అండ్ విండోస్ అవతల మొత్తం ఫామ్ ట్రీస్. సో చాలా బాగుంది, ఎటు చూసినా ట్రీసే కనిపిస్తున్నాయి విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ అవర్ మూడ్ అండ్ ఆల్సో ఫర్ రైస్. అండ్ అటాచ్డ్ ఒక బాల్కనీ ఉంది. సో ఇదైతే అటాచ్డ్ బాల్కనీ, చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్లో ఉండడం నాకు షాకి చాలా ఇష్టం కాబట్టి వీ వాంటెడ్ అ ప్లేస్ వేర్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు నేచర్. అలా అని ఇప్పుడు ఇంకొక ట్రిప్కి వెళ్ళే అంత బడ్జెట్ టైం లేదు కాబట్టి వీ చూస్ దిస్ ప్రాపర్టీ. చాలా ఇక్కడ దగ్గరలోనే దర్ ఇస్ అ లేక్. నాట్ ష్యూర్ ఒకవేళ మీకు చూపించగలుగుతామో లేదో, ఆర్ ఎల్స్ ఐ యాడ్ ఫ్యూ క్లిప్స్ ఆఫ్ ఇట్. సో ఎస్, దిస్ ఈజ్ అవర్ రూమ్ అండ్ ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే బాగుంటుంది షా. సో అటాచ్డ్ పక్క రూమే ఫ్రెండ్స్కి అండ్ ఆల్సో ఆ నెక్స్ట్ రూమ్. సో ఇలా ఒకే దగ్గర రూమ్ నుంచి బయటకి రాగానే పూల్ ఉంది. అండ్ నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రాపర్టీస్కి వెళ్ళామో ఎప్పుడు కూడా నేను అసలు పూల్లో దిగలేదు. దిగుతానా? నాకైతే దిగడం చాలా భయం. సో లెట్స్ సీ. సో ఇవైతే మేము ఉండబోయే ప్లేస్ అండ్ ఐ విల్ షో యూ ద మ్యాంగో ఫామ్ అండ్ ఆల్సో ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయో ఐ విల్ షో యూ. ఇది వచ్చేసి లాన్ కమ్ ఓపెన్ థియేటర్. సో ఇక్కడ స్క్రీన్, సో సిట్టింగ్కి ఉయ్యాల్లో అవి అన్ని. ఇదే బాలీ స్టైల్ స్వింగ్. ఇదే బాలీ స్టైల్ స్వింగ్. నాను అది ఇలా ఊపుకుంటూ అక్కడి నుంచి చూడొచ్చు. అదేమో బాలీ స్టైల్. సో ఇది వచ్చేసి పూల్. వాటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చూస్తేనే దూకేలా ఉంది కానీ ఇప్పుడే తిన్నాం కదా, సో అప్పుడే వచ్చి ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసాక చిల్ అక్కడ. ఐ థింక్ 400K సబ్స్క్రైబర్స్ తర్వాత ఇదే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. టువర్డ్స్ ది ఎండ్ చెప్తున్నాను బట్ యూ గైజ్ రియలీ మీన్ ద బెస్ట్ టు మీ. 400K అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ అండ్ మీరు లేకపోయి ఉంటే ఐ వుడ్ నెవర్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్.
సో థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ 400K స్ట్రాంగ్. సో ఎస్, ఇది లాన్ ఏరియా. ఐ థింక్ ఇక్కడ ఏం చేయొచ్చు షా, మేబీ సమ్ గేమ్స్ ఆర్ కొంచెం చిల్ అవ్వడానికి ఈవినింగ్. ఇంత బ్యూటిఫుల్ రోజెస్ చూడండి. తెంపుకోవచ్చా? నేరేడు పండు తిను నేరేడు పండు తిను. నిజంగానా? ఏం కాదు కాదు, ఏమవుతావు? తెంపేస్తున్నా. భలే ఉందిరా. టేక్ అ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్. నాకు ఈ ఫామ్ మధ్యలో నుంచి నడుస్తూ ఉంటే ఏదో వేరే విలేజ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇంత నేచర్ స్పాట్ ఉంటుందా అన్నట్టు. ఐ వాజ్ ఫీలింగ్ లైక్ లిటరలీ అ బటర్ఫ్లై. ఫుల్ తిరిగేస్తూ జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. శశి ఏమో వెనకాల నుండి ఫుల్ జోక్స్ వేస్తున్నారు, ఇన్ హర్ మెయిన్ ఎరా ఇన్ యువర్ ప్రైమ్ అనుకుంటూ. సో ఇక్కడైతే కనుక చిన్న స్వింగ్ ఉంది. ఈ ప్లేస్ అయితే నైట్ టైం ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ల్యాంటర్న్స్ అనమాట. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంది నైట్ టైం అయితే ఈ ప్లేస్. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత పీస్ఫుల్గా ఉంది. సో మ్యాంగో ఫామ్ అంతా తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, యాక్చువల్లీ మనం పీక్ సమ్మర్ సీజన్లో వచ్చామంటే ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ యూ విల్ ఫైండ్ అరౌండ్ 10 to 15 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సిట్అవుట్ ఏరియాస్ వెర్ యూ క్యాన్ సిట్ అండ్ చిల్. సో నాట్ ఓన్లీ లైక్ మాలా తక్కువ గ్రూపే కాకుండా ఒకేసారి 20 మెంబర్స్ గ్రూప్ వచ్చినా సరే యూ విల్ హ్యావ్ సమ్ గ్రేట్ ఫన్. సన్ కిస్ట్ వస్తుంది. బుడ్డి బుడ్డి మ్యాంగోస్, ఇంకా చాలా ఆల్మోస్ట్ మ్యాంగోస్ అయిపోయింది కదా, బట్ ఇంకా చాలా చిన్న బుజ్జి బుజ్జి మ్యాంగోస్ ఉన్నాయి. అదేదో ఒక చిన్న సిట్అవుట్ ఏరియా. ఐ థింక్ ఈవినింగ్ టైమ్స్ ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ చికెన్, మేము యాక్చువల్లీ చికెన్ మ్యారినేట్ చేసుకొని వచ్చాం. ఐ థింక్ ఆ షార్ట్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ప్రిపరేషన్స్ ఆఫ్ కమింగ్ హియర్ అని. సో మేము బార్బీక్యూ సెటప్ ఉంటే కనుక మెంటల్ ఎక్కిద్దాం. ఇక్కడే వచ్చా శివ్, ఏంటి అలా దూరేస్తున్నావు? బికాజ్ ఐ నో దిస్ ప్లేస్, ఐ హావ్ బీన్ హియర్. సో మనమైతే ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసాం. అండ్ ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీస్లో చాలా డిఫికల్ట్ టు ఫైండ్ అ ప్లేస్. నేచర్ కోసం మాట్లాడలేదు, భయం నాకు మళ్ళీ. రండి, దాన్ని ఏమంటారు, ఒక పెద్ద ఆరెంజ్ ఉంటుంది, దబ్బకాయ అంటారు, అది ఉంది ఇక్కడ. అది కాదు, దాని చెట్టు ఉంది. ఇగోండి దబ్బకాయ, ఇగోండి. నాకు భయం, వేరే తీయండి. అది దబ్బకాయ అనుకుంటా. టెంపేలా కొడతారేమో. అండ్ ఇది మల్లెపూలు, ఎంత మంచి స్మెల్ వస్తుంటాయి కదా. వావ్, అసలు ఈ చెట్టు పక్కన నించుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది. షా, ఐ లవ్ యూ షా. అండ్ ఇంకా ఇక్కడ ఆరెంజ్ చెట్టు ఉంది. యూ కమ్ దిస్ వే. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, నాకు నేమ్స్ తెలియవు. ఇది మందారం చెట్టు, ఇదేమో ఆరెంజ్ చెట్టు. అక్కడ చెట్టుకే ఆరెంజ్ పండింది చూడండి. కొయ్యు, కొడతారేమో చూడు. చూడండి, కొయ్యనా? నీకు అంతదా? నాకు లేదు షా, మా మమ్మీ పంపలేదు ఎప్పుడు. ఎత్తమంటారా మిర్చిలో ప్రభాస్కి లాగా? మీరు హాయ్ హాయ్ బటర్ఫ్లై గారు. కమ్ కమ్ హాయ్. అటు వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి ఈ సెంటర్లోకి రా నాన్న. అదో అటు పక్క వెళ్ళి. అన్ని రావట్లేదులే కానీ
All right, so that's it. I think that's it for the farm tour. And ఇవన్నీ కూడా మ్యాంగో తోట చూపియండి. అండ్ నాకు అందులోకి వెళ్ళడానికి యాక్చువల్లీ భయం వేస్తుంది. అక్కడ బీవేర్ ఆఫ్ స్నేక్స్ అని ఒక బోర్డు చూసి నాకు ఏం తగులుతున్నా ఏదో వచ్చి కుట్టేస్తాను అన్నట్టు భయంగా ఉంది. మీకు ఓవర్ యాక్షన్ అనిపించవచ్చు, బట్ మీరు ఇక్కడ ఉంటే తెలుస్తుంది. నాకైతే సూపర్ భయంగా ఉంది. సో ఆరెంజ్ తెంపారు కదా వెళ్ళి ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తిందాం. అండ్ ఇంకా చాలా బ్లాగ్స్ రాబోతున్నాయి. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఇప్పటికే లెంత్ బాగా పెద్దదైపోతుందేమో అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మా తందూరి బీబీక్యూస్ ఎట్లా చేసుకుంటాం, అసలు అవి ఎలా వచ్చాయో తెలియదు కాబట్టి స్టే ట్యూన్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.